దేవుని మనసు తెలుసుకోవడానికి దేవుడి విధంగా మనందరినీ సమకూర్చి తన సన్నిధిలో సజీవ లెక్కలో ఉంచినందుకు మనం ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతగా జీవించాలి. గత మూడు వారాలుగా మనము ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ద్వంద్వ స్వభావం గురించి మనం నేర్చుకుంటున్నాము. దానిలో భాగంగా దాన్ని కొనసాగింపుగా ఈరోజు కూడా తండ్రి అయిన దేవునికి ఎలాంటి గుణాలు ఉంటాయి, తండ్రి అయిన దేవునికి ఎలాంటి నామానికి సంబంధించిన సందర్భాలు ఉన్నాయి, అదేవిధంగా తండ్రి అయిన దేవునికి ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క క్రియలు, తండ్రి అయిన దేవునికి ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క గౌరవం, అదేవిధంగా సింహాసనము, అన్ని విషయాలు మనం చూసినప్పుడు ప్రతి దాంట్లో కూడా సమానంగా కనిపిస్తూ ఉంటుంది. ఎందుకు ఈ విషయాలను మనం నేర్చుకోవాల్సి వస్తుందంటే, మనం ఎవరి మీద అయితే ఆధారపడ్డామో, మన రక్షణకు కర్త ఎవరైతే ఉన్నారో, మన విశ్వాసానికి కర్త ఎవరైతే ఉన్నారో ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారి మీద మనకి పరిపూర్ణమైన విశ్వాసం కలగటానికి, ఆయన మీద మనకి పరిపూర్ణంగా నమ్మకం కలగటానికి బైబిల్ యొక్క సారాన్ని మనము గ్రహించవలసిన బదులుమై ఉన్నాం. ఎందుకంటే ఆయన గురించి మనకి సరిగ్గా తెలియకపోతే పరిపూర్ణమైన విశ్వాసంలో మనము అడుగు పెట్టలేము. నిజంగా ఆయన మనకి పాపక్షమాపణ దయచేయగలడా లేడనే డౌట్ కూడా వస్తుంది. ఎందుకంటే దేవుడు అంటే సమస్తము చేయగలిగిన వాడు కదా, దేవుడు అంటే ఏదైనా చేయగలిగిన వాడు. ప్రస్తుతం క్రైస్తవ సమాజంలో ఇదే బైబిల్ పట్టుకొని యేసు ప్రభు వారి మీద ఎన్ని నిందలు అవమానాలు వస్తున్నాయో మనకు తెలియనివేమి కాదు. అవన్నీ చూస్తున్నప్పుడు అప్పుడే క్రైస్తవులకు అడుగుపెట్టిన వారు కానీ, లేదా కొంత బైబిల్ మీద అవగాహన లేని వారికి కానీ ఎన్నో అనుమానాలు వస్తూ ఉంటాయి. అలాంటి వారు పరిపూర్ణంగా ఎవరిని అడగలేరు కూడా. ఏంటండి ఇలా అంటున్నారు, అక్కడ అలా అంటున్నారు, ఇప్పుడు మేము ఎవరిని మీద నమ్మకం పెట్టుకోవాలని డౌట్లు వస్తాము. మరి అలాంటప్పుడు మనము ప్రతిరోజు బైబిల్ చదువుతూ ఉంటే, లేదా దేవుని సేవకులు ఎవరైతే ఈ విషయాల గురించి మాట్లాడుతున్నారో అది మనం నిత్యము వింటూ ఉన్నాం అనుకోండి, మనకు కూడా ఒక అవగాహనకు వస్తాం. కాబట్టి క్రమం తప్పకుండా బైబిల్ క్లాస్ అయినా, ఆరాధన అయినా, మీటింగ్ అయినా, గృహకుడికైనా ఖచ్చితంగా అటెండ్ అయ్యే మనం అవడానికి సిద్ధంగా ఉంటాం. ఇన్ని గొడవలు ఎందుకు? ప్రభువైన యేసుక్రీస్తు వారు డైరెక్ట్గా తండ్రి అయిన దేవుని గురించి ఎలాగైతే దేవుడు అని స్పష్టమైన ఆధారాలు ఉన్నాయో, రిఫరెన్స్లు మనకు కనపడుతున్నాయి, అలాగని యేసు ప్రభు వారి గురించి కూడా రాసి ఉంటే ఈ గొడవలు ఏమి ఉండవు కదా, ఈజీగా అర్థం చేసుకోవచ్చు కదా అని చాలామంది ఇదే బైబిల్ పట్టుకున్న సేవకులు కూడా మాట్లాడుతున్నారు. మనం లాస్ట్ క్లాస్లో కూడా చూసాము. దేవుడిని నమ్మేవారు 3 గ్రూపులుగా ఉన్నారు. వాళ్ళలో మొట్టమొదటి వాళ్ళు దేవుడు లేడని నమ్మేవాడు. ఇప్పుడు ఆ దేవుడే లేడని నమ్మేవాడి దగ్గరికి ప్రభు వారు వచ్చారనుకో, ఖచ్చితంగా చెప్తాడు నేను దేవుడిని. లేదు, మనలాంటి బహుదేవత ఆరాధన కలిగిన దేశంలోకి ఆ ప్రజల మధ్యకి ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చుంటే, ఇంతమంది దేవుళ్ళ మధ్య నేను కూడా దేవుడు అని చెప్తాడు. కానీ ఆయన వచ్చింది యూదుల మధ్యలో పుట్టాడు. ఆ యూదా జాతిలో నుంచి ఆయన వచ్చాడు కాబట్టి వాడు ఒకే ఒక్క దేవుడిని నమ్మే జనాంగం. ఇప్పుడు ఆ ఒకే ఒక్క దేవుడిని నమ్మే జనాంగం దగ్గరకు వచ్చేసి నేను కూడా దేవుడిని అంటే 2 దేవుళ్ళు అయిపోతారు. అంతకంటే ముందు యెహోవా నామాన్ని ఎవరైతే అసందర్భంగా, అనాలోచనగా ఎవరైతే వాడతారో, పలుకుతారో వాళ్ళని రాళ్లతో కొట్టమని లేవీకాండంలో మనకు తెలిసిన మాట తెలుసు. లేవీకాండము 24:16 ఉంటుంది. చూద్దాం ఆ మాట కూడా. లేవీకాండము 24:16 యెహోవా నామమును దూషించువాడు మరణశిక్ష నొందవలెను. సర్వ సమాజము రాళ్లతో అట్టి వాణిని సాగుకొట్టవలెను. పరదేశీయ గాని స్వదేశీయ గాని యెహోవా నామమును దూషించిన ఎడల వారికి మరణశిక్ష విధింపవలెను. ఇంత ఖచ్చితమైన ఆజ్ఞ ఉన్న ప్రజల మధ్యకి ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చారు. ఇప్పుడు అలాంటి వారి మధ్యకు వచ్చేసి
నేను కూడా యెహోవాని, నేను కూడా దేవుణ్ణి, నేను కూడా ప్రభువుని, నేను కూడా రక్షకుణ్ణి అని చెప్తున్నప్పుడు నేను కూడా ఆ దేవుడితో సమానుణ్ణి, ఆయన క్రియలు నా క్రియలు చూడండి, నన్ను చూస్తే ఆయన చూసినట్టే అన్నందుకు ఇంకా మనకి శాశ్వత పని ఏంటి? తన నోటితో తనే చెప్తున్నాడు కదా, ఇది దేవదూషణ అని ఆయన సిలువేశారు. ఎవరైతే యేసుప్రభు వారు దేవుడు కాదు అని అంటున్నారో కొంచెం వాళ్ళు కూడా మనసు పెట్టి ఆలోచన చేస్తే అసలు యేసుప్రభుని సిలువేసిన కారణమే అది. యేసుప్రభుని సిలువేసిన కారణమే అది. ఇంకా మనకి సాక్షులతో పని ఏంటి? తన తోడుతో తనే చెప్తున్నాడు కదా, నేను దేవుడితో సమానుడని. సో కాబట్టి వాళ్ళు సిలువేశారు. కాబట్టి మనము ప్రభు యేసుక్రీస్తు వారిని పరిపూర్ణంగా ఆరాధించలేకపోతున్నాం. దేవుని సంఘంకి వచ్చి ప్రభు యేసుక్రీస్తు వారిని మనం పరిపూర్ణంగా ఆరాధించలేకపోతున్నాం. మన స్థానిక సంఘం చిన్నదైనప్పటికీ కూడా ఇక్కడ మనం నేర్చుకున్న విషయాలు నిజంగా చాలా లోతైన విషయాలు నేర్చుకుంటున్నాం. ప్రభు యేసుక్రీస్తు వారిలో ద్వంద్వ స్వభావం ఉన్నది. ఒకటి, తండ్రి కుమార పరిశుద్ధాత్ములు ముగ్గురు ఏకమై ఉన్నారు. వారి యొక్క నామాల్లో కానీ, గుణాల్లో కానీ, శక్తి సామర్థ్యాల్లో కానీ ప్రతి దాంట్లో వాళ్ళు ముగ్గురు సమానంగా ఉన్నారు. కానీ వాళ్ళు ముగ్గురు వేరు వేరు పాత్రలో కనిపిస్తారు. ముగ్గురు ఒక్కరే కాదు, 100%. ముగ్గురు ఒక్కరే కాదు. ముగ్గురు ఒక్కరే కాదంటే తండ్రి కుమారుడుగా, కుమారుడే పరిశుద్ధాత్మగా వచ్చాడని నమ్మే డినామినేషన్లు సంఘాలు చాలా ఉన్నాయి. అది రాంగ్. ప్రభు యేసుక్రీస్తు వారు బాప్తిసం పొందినప్పుడు మత్తయి సువార్త 3వ అధ్యాయంలో మనకు స్పష్టంగా ముగ్గురు కనిపిస్తారు. అలా బైబిల్లో మనకి ఎన్నో సందర్భాల్లో ముగ్గురు వేరువేరుగా కనిపిస్తారు. బైబిల్లో ఒకే దేవుడు ఉన్నాడని కూడా మనకు తెలుసు. బైబిల్లో ఒకే దేవుడు ఉన్నప్పుడు మరి యేసుక్రీస్తు ప్రభు వారు కూడా 100% దేవుడుగా కనిపిస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు కూడా మనకు దేవుడుగా కనిపిస్తున్నాడు. తండ్రి అయిన దేవుడు దేవుడుగా కనిపిస్తున్నాడు. మరి వీళ్ళు ముగ్గురు దేవుడుగా కనపడుతున్నప్పుడు ముగ్గురు దేవుళ్ళు అందామా? ముగ్గురు దేవుళ్ళు అంటానికి బైబిల్లో ఉన్నారు. వాళ్ళు ముగ్గురు ఏమై ఉన్నారనేది బైబిల్ యొక్క సారం. ఈ విషయాన్ని అర్థం చేసుకోలేకపోగా ఏమంటున్నారంటే ఒక రిఫరెన్స్ ఇస్తే సరిపోతుంది కదా. నిజానికి మనం లాస్ట్ క్లాస్లో విన్నాం, ఈ గొడవ ప్రారంభమైంది ప్రభు యేసుక్రీస్తు వారు బ్రతుకున్నప్పుడే ప్రారంభమైంది. యోహాను సువార్త 5వ అధ్యాయం 18వ వచనంలో మనం చూసాం. సో అప్పటి నుంచి ఇప్పటికి కూడా ప్రభు యేసుక్రీస్తు వారిని అపార్థం చేసుకుంటూనే ఉన్నారు. సో లాస్ట్ టైం క్లాస్ మనం ఎక్కడైతే ముగించుకున్నామో దాని నుంచే మనం కొనసాగించుకుందాము. ఈరోజు తండ్రి అయిన దేవునికి ఎలాంటి నామాలు ఉన్నాయో ప్రభు యేసుక్రీస్తు వారికి కూడా అలాంటి నామాలే ఉన్నాయని కొన్ని విషయాలు గమనిద్దాం మనం. ప్రభు యేసుక్రీస్తు వారికి ఉన్న నామమే తండ్రి అయిన దేవునికి కూడా సేమ్ ఉంటుంది. ఇంకా దాంట్లో ఏ మార్పు ఉండదు అనమాట. అలాంటి కొన్ని విషయాలు మనము గమనిద్దాము. తండ్రి అయిన దేవునికి పెండ్లి కుమారుడిగా మనకి బైబిల్లో స్పష్టమైన ఆధారాలు ఉంటాయి. యెషయా గ్రంథము 62వ అధ్యాయము. ఈ వారం క్లాస్లో కూడా మనం ఎక్కువ రిఫరెన్స్లో చూస్తామండి. యెషయా గ్రంథం 62వ అధ్యాయము 5వ వచనంలో, యవ్వనుడు కన్యకను వరించి పెండ్లి చేసుకున్నట్లు నీ కుమారులు నిన్ను వరించి పెండ్లి చేసుకునేందుకు పెండ్లి కుమారుడు పెండ్లి కూతురును చూసి సంతోషించినట్లు నీ దేవుడు నిన్ను గురించి సంతోషించును. ఇక్కడ తండ్రి అయిన దేవుడి గురించి ఆయన పెండ్లి కుమారుడుగా వర్ణించబడుతుంది. సేమ్ ఇదే సందర్భం మనకి ప్రభు యేసుక్రీస్తు వారి గురించి ఎంత చక్కగా ఉంటుందో చూడండి. మత్తయి సువార్త 9వ అధ్యాయంలో, మత్తయి సువార్త 9వ అధ్యాయం 15వ వచనంలో, యేసు పెండ్లి కుమారుడు తమతో కూడా ముందు కాలమున పెండ్లి ఇంటి వారు దుఃఖపడగలరా? పెండ్లి కుమారుడు వారి యొద్ద నుండి కొనిపోబడి దినములు వచ్చును, అప్పుడు వారు ఉపవాసం చేతురు. అక్కడ తండ్రి అయిన దేవుని గురించి మనం ఏం చూసాము? పేరు పెండ్లి కుమారుడుగా చూసాం. సేమ్ ఇక్కడ ప్రభు యేసుక్రీస్తు వారి గురించి కూడా అదే రాయబడుతుంది. ఇప్పుడు ఆ తండ్రి అయిన దేవునికి ఏదైతే గౌరవం ఉన్నదో, పేరు ఉన్నదో, నామము కానీ, సింహాసనము కానీ, ఆరాధన కానీ ఇంకొకరికి ఆపాదించితే రాళ్ళతో కొట్టి చంపాలి. మరి ఇక్కడ క్లియర్గా అలాగనే రాయబడుతుంది. దాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలో తర్వాత కూడా ఆలోచించేద్దాం. తర్వాత
దేవుని గురించి రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అని ఉంటుంది. ద్వితీయోపదేశ కాండము 10వ అధ్యాయము. ఖచ్చితంగా ఈ విషయాలన్నీ మనకు తెలిసి ఉండాలండి. ద్వితీయోపదేశ కాండము 10వ అధ్యాయము 17వ వచనంలో, ద్వితీయోపదేశ కాండము 10వ అధ్యాయము 17వ వచనంలో, ఏలయనగా నీ దేవుడని యెహోవా పరమదేవుడును పరమ ప్రభునై ఉన్నాడు. ఆయనే మహాదేవుడు, పరాక్రమవంతుడు, భయంకరుడైన దేవుడు. ఆయన నరుల ముఖమును లక్ష్య పెట్టని వాడు, లంచము పుచ్చుకొని వాడు. సేమ్ ఇదే ప్రభు యేసుక్రీస్తు వారి గురించి ఏమంటుంది? ప్రకటన గ్రంథం చివరి పుస్తకంలో 19వ అధ్యాయంలో, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము 16వ వచనములో ప్రభు వారి గురించి రాయబడిన మాట, రాజులకు రాజును ప్రభులకు ప్రభును అను నామము ఆయన వస్త్రం మీదను తొడ మీదను వ్రాయబడి ఉన్నది. యాక్చువల్గా దేవునికున్న పేరు ఒక నరుడికి ఆపాదించబడుతుందా? అలా వర్తింపజేస్తే రాళ్ళతో కూడా చంపాలి. తర్వాత రక్షకుడు అనే విషయము, రక్షకుడు యెషయా గ్రంథము, దేవుడు మాత్రమే రక్షిస్తాడు కదా. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 11వ వచనములో, యెషయా గ్రంథము 43వ అధ్యాయము 11వ వచనములో, నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు, నేను తప్ప వేరొక రక్షకుడు లేడని ఖచ్చితంగా యెహోవా దేవుడు మాట్లాడుతున్నాడు. ఇదే విషయము ప్రభు యేసుక్రీస్తు వారి గురించి రాయబడిన మాట ఏంటి? ఆయన పుట్టినప్పుడు లూకా సువార్త 2వ అధ్యాయము సేమ్ 11వ వచనములో, లూకా సువార్త 2వ అధ్యాయం 11వ వచనములో, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. అక్కడేం చూసాము? నేనే రక్షకుడిని, నేను తప్ప ఇంకొక రక్షకుడు లేడన్నాడు. ఇక్కడ పుట్టిన ఆయన ఎవరు? ఇప్పుడు మనకి ఈ రెండు విషయాలు చూసినప్పుడు, ఇప్పుడు ఆ యెహోవానే యేసు ప్రభులాగా వచ్చాడన్నప్పుడు వాళ్ళు ముగ్గురు ఒకటై ఉన్నారు. త్రిత్వోదయం అన్న సంగతి మనకు తెలియలేదనుకోండి. ఇక్కడ మనం ఏం అపార్థం చేసుకోవచ్చు అంటే, తండ్రి అయిన దేవుడే ప్రభు యేసుక్రీస్తు వారిగా పుట్టాడని అపార్థం చేసుకునే ప్రమాదం. అది కూడా గమనించాలి. తండ్రి అయిన దేవుడే ప్రభు యేసుక్రీస్తు వారిగా పుట్టలేదు. తండ్రిగానే ఉన్నాడు, ప్రభుగానే ఉన్నాడు. కానీ వాళ్ళు ముగ్గురు ఒకే దేవుడు. అది గమనించాలి. అక్కడ నేను తప్ప ఇంకొక రక్షకుడు లేడని ఉంది కదా. ఇక్కడ పుట్టిన ఆయన రక్షకుడు అని ఉంది, ఆయన ప్రభు యేసుక్రీస్తు వారిని ఉంది. ఇప్పుడు మనం అపార్థం చేసుకునే డౌట్ కూడా వస్తుంది. మరి త్రిత్వోదయం గురించి మనకు తెలియకపోతే అక్కడ క్లియర్గా నేను తప్ప ఇంకొక రక్షకుడు లేడని ఉంది. మరి ఇక్కడ పుట్టిన ఆయన ఈయన రక్షకుడు అని ఉంది. ఓహో, ఇప్పుడు తండ్రి అయిన దేవుడే ప్రభు యేసుక్రీస్తు వారికి వచ్చాడని మోడలిజం నమ్మేవాళ్ళు సిద్ధాంతం. అది బైబిల్ ప్రకారం వేరు. మన ఇజ్రాయెల్ గురించి ఒకసారి ఆలోచించేద్దాం. తర్వాత నిర్గమాకాండంలో నేను ఉన్నవాడని అంటాడు కదా యెహోవా దేవుడు. నిర్గమాకాండము 3వ అధ్యాయంలో 3వ అధ్యాయము 14వ వచనములో మోషే గారితో మాట్లాడుతున్నప్పుడు మన సందర్భం తెలుసు కదా. అందుకు దేవుడు నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని మోషేతో చెప్పాను. ఇదే సందర్భం మనకి ఎక్కడ కనపడుతుందో చూడండి. యోహాను సువార్త 8వ అధ్యాయము. మీరు వీలైతే యోహాను సువార్త మొత్తం కూడా ఒక 2-3 సార్లు అయినా సరే బాగా చదవటానికి ప్రయత్నం చేయండి. అప్పుడే ప్రభు యేసుక్రీస్తు వారి గురించి మనకు క్షుణ్ణంగా అర్థమవడానికి అవకాశం ఉంటుంది. యోహాను సువార్త 8వ అధ్యాయము 24వ వచనములో, యోహాను సువార్త 8వ అధ్యాయం 24వ వచనంలో, కాగా మీ పాపములోనే ఉండి మీరు చనిపోదని మీతో చెప్పి తిని నేను ఆయననని మీరు విశ్వసించని ఎడల మీరు మీ పాపంలోనే ఉండి చనిపోదురని వానితో చెప్పాను. చాలా ఇక్కడ మళ్ళీ సేము 8వ అధ్యాయము 58వ వచనంలో కూడా నేను అబ్రహాం పుట్టక ముందు నుంచే నేను ఉన్నానంటాడు.
ఈ 58వ వచనంలోను 24వ వచనంలోను ఇంగ్లీష్ బైబిల్లో చూస్తే అయామ్ అని ఉంటుంది. ఆ నిర్గమాకాండము 3వ అధ్యాయం 14వ వచనంలో ఏదైతే యెహోవా దేవునికి రాయబడిందో అదే సందర్భము, అదే వాక్య భాగము అయామ్ అని ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి ఖచ్చితంగా రాయబడి ఉంటుంది. సో ఇప్పుడు ఆ యెహోవానే ఈయనని కూడా మనకు అర్థమైపోతుంది. యాక్చువల్గా నేను తప్ప తండ్రి అయిన దేవుని గురించి, యెహోవా గురించి రాయబడిన పాత నిబంధనలు ఎక్కడ చూసినా సరే నేను తప్ప అని ఉంటుంది. ఎక్కడ చూసినా సేమ్ అదే సందర్భం, అదే వాక్య భాగం, అదే అధికారము యేసు ప్రభు వారికి కూడా ఆపాదిస్తూ ఉంటుంది. అది కూడా మనం అర్థం చేసుకోవాలి. తర్వాత తండ్రి అయిన దేవుని గురించి రాయబడిన మాట అల్ఫయు ఒమేగాయు, నేను మొదటి వాడిన కడపటి వాడిని ఉంటుంది కదా, యెషయా గ్రంథం 44వ అధ్యాయంలో 44వ అధ్యాయము 6వ వచనంలో, యెషయా గ్రంథము 44:6లో ఇశ్రాయేలు రాజు అయిన యెహోవా, వారి విమోచకుడైన సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను మొదటి వాడను కడపటి వాడను, నేను తప్ప ఏ దేవుడును లేడు. ఎంత ఖచ్చితంగా రాయబడి చూడండి, నేను మొదటి వాడిని కడపటి వాడు, నేను తప్ప ఏ దేవుడును లేడు. సేమ్ ఇదే పదజాలము ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి ప్రకటన గ్రంథంలో ఉంటుంది కదా. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 13వ వచనంలో అక్క 22:13 నేనే అల్ఫయు ఓమెగయు, మొదటి వాడను కడపటి వాడను, ఆదిను అంతమునై ఉన్నాను, నేను తప్ప ఇంకెవ్వరూ లేరని చెప్తున్న దేవుడు మరి యేసుప్రభు వారికి ఈయనే మొదటివాడు ఈయనే కడపటివాడు ఎలా అవుతాడు? అంటే ఇద్దరు మొదటి ఇద్దరు కడపటి ఉంటుందా? ఉండదు కదా. నెక్స్ట్ మనం త్రిత్వ దైవం గురించి కూడా నేర్చుకున్నప్పుడు ఇంకా చాలా విషయాలు అర్థమైపోతుంది. అప్పుడు మనం పరిపూర్ణంగా దేవుడిని విశ్వసించగలుగుతాం. కొన్ని విషయాలు అర్థం కాకపోవచ్చు, కొంచెం ప్రాక్టీస్ చేద్దాం. ఎందుకంటే మనం ఏ దేవుడి దగ్గరికి వచ్చారో ఆయన గురించి మనకు పూర్తిగా తెలియలేదనుకోండి, మనకు ఆయన మీద పరిపూర్ణమైన విశ్వాసం రాదు. మీరు ఇంకా కొంచెం లెర్నర్స్గా ఉన్నారు, అక్కడికంటే అన్ని కొన్ని విషయాలు అర్థమవుతూ ఉంటాయి. స్కూల్లో జాయిన్ అయిన వెంటనే మనకు ఆలు నేర్పిస్తారు, ఏబిసిడీలు నేర్పిస్తారు. తర్వాత 1 by 1 పదాలు, పెద్ద పెద్ద పారాగ్రాఫ్లు కూడా రాస్తాం, చదువుతాం. అలాగనే బైబిల్లో నిజానికి ఇవి మొదటి పాఠాలుగానే నేర్చుకోవాలి. ప్రతి సంఘంలో త్రిత్వ దైవం గురించి, ద్వంద్వ స్వభావం గురించి స్టార్టింగ్ నుంచే ప్రతి సేవకుడు నేర్చుకొని సంఘంలో ప్రతి ఒక్కరికి కానీ నేర్పగలిగితే ఈ డౌట్లు ఏమీ ఉండవు. ఇప్పుడు కొన్ని విషయాలు మనము తండ్రి అయిన దేవుని గురించి, ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి నామాలు కొన్ని విషయాలు చూసాం కదా. ఇప్పుడు వాళ్ళిద్దరు చేస్తున్న క్రియలు ఏంటో చూద్దాం. యాక్చువల్గా దేవుడు చేసే క్రియలు నరుడు చేయలేడు. ఎవరైతే యేసుప్రభు వారు దేవుడు కాదంటున్నారో ఒక నరుడు దేవుడు చేసే క్రియలు ఎలా చేయగలుగుతాడు? వాళ్ళిద్దరి మధ్య ఉన్న సంబంధాన్ని కూడా చూద్దాము. ఆదికాండం 1వ అధ్యాయంలో సృష్టి చేసినప్పుడు ఎవరు చేశాడని ఉంటుందండి క్లియర్గా మనకి. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనములో ఆదియందు దేవుడు భూమి ఆకాశాలను సృజించను. ఇప్పుడు ఆదియందు దేవుడు భూమి ఆకాశాలు సృజించని స్పష్టంగా మనకు రాయబడింది. ఇదే వాక్య భాగము యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనములో ఏముంటుంది? 3వ వచనములో ఇంతకీ ఇప్పుడు యేసుప్రభు వారు సృష్టి చేశాడా, తండ్రి అయిన దేవుడు చేశాడని కన్ఫ్యూజన్ కూడా వస్తుంది. అర్థమవుతుందా? కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. అక్కడేమో దేవుడు భూమి ఆకాశాన్ని సృజించాడని ఉంది, ఇక్కడేమో కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. ఎవరు ఆయన? యేసుక్రీస్తు ప్రభు వారు. క్రియలు సేమ్ ఉంటాయి. కీర్తన గ్రంథంలో పాపక్షమాపణ గురించి దావీదు గారు తప్పు చేసినప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళి పాపక్షమాపణ వేడుకుంటాడు కదా. పాపాలు క్షమించే ఆ శక్తి ఎవరికి ఉంటుంది? దేవుడికి మాత్రమే ఉంటుంది. కీర్తన గ్రంథం 51వ అధ్యాయము 4వ వచనంలో, కీర్తనల గ్రంథం 51వ అధ్యాయం 4వ వచనంలో, నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపం చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనం చేసి ఉన్నాను, కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడుగా అగపడదువు, తీర్పు తీర్చినప్పుడు నిర్మలుడుగా అగపడదువు. సేము
పాపం చేయిస్తున్న పాపాత్మురాలైన స్త్రీ విషయంలో లూకాసు వార్తలో ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా ఆమె విస్తారంగా నన్ను ప్రేమించింది కాబట్టి ఆమె విస్తారమైన పాపాలు క్షమించబడ్డాయి. మనం చాలాసార్లు చూసాం ఆ సందర్భం. ఇప్పుడు పాపాలు క్షమించే శక్తి, ఆ సామర్థ్యం ఎవరికి ఉంటుంది? దేవుడికి సంబంధించింది కదా. లూకాసు వార్త 7:47 వచనంలో, లూకాసు వార్త 7:47 వచనంలో, ఆమె విస్తారంగా ప్రేమించను కనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమింపబడనని నీతో చెప్పుచున్నాను. ఇప్పుడు పాపాలు క్షమించే శక్తి ఎవరిది? దేవునిది. దేవుడు పాపాలు క్షమిస్తాడు. మరి యేసుప్రభు ఎలా క్షమిస్తున్నాడు? ఈయన నరుడు కదా, ఆయన 100% దేవుడు నరుడు అన్న విషయం మనకు అర్థమైనప్పుడు, ఓహో దేవుడు చేస్తున్న క్రియలు ఈయన నరుడుగా చేస్తున్నాడు అంటే ఈయన కూడా దేవుడు. ఎందుకంటే ఈ శక్తి ఈయనకు మాత్రమే ఉంది. తర్వాత అదే దేవుడు గురించి సృష్టి మీద అధికారం, ఆదికాండం 8వ అధ్యాయంలో, ఆదికాండం 8వ అధ్యాయం 1వ వచనంలో సృష్టి మీద అధికారం దేవుడు మాట్లాడుతూ, జలప్రళయం తర్వాత దేవుడు నోవాహును అతనితో కూడా ఓడలోనున్న సమస్త జంతువులను సమస్త పశువులను జ్ఞాపకం చేసుకొనెను. దేవుడు భూమి మీద వాయు విసురున్నట్లు చేయుట వలన నీళ్లు తగ్గిపోయిన. దేవుని మాటకు సృష్టి లోబడి అక్కడ దేవుడు చెప్పిన ఆజ్ఞ ప్రకారం అది మొత్తం కూడా నెరవేర్చబడుతుంది. యేసుప్రభు వారు ఆ సముద్రంలో ఆ ఓడలో నిద్రపోతున్నప్పుడు శిష్యుల పరిస్థితి ఎలా ఉంది? ఆయన లేచి ఏం చేశాడు చూడండి. మత్తయి సువార్త 8వ అధ్యాయంలో, మత్తయి సువార్త 8వ అధ్యాయము 26వ వచనంలో యేసుప్రభు శిష్యులను కూడా గద్దిస్తాడు కదా. అందుకు ఆయన, అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుతున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మళమైన. మిక్కిలి నిమ్మళం అంటే ఇప్పుడు మన ఇంట్లో కుక్కలు పెంచుకుంటాం కదా, అది ఎంత పెద్ద ఆకారం ఉన్నా సరే యజమాని గదిమితే తోపుకుంటా చిన్న చిన్నగా మూలుగుతా మన కాళ్ళ దగ్గరకు వచ్చి పండుకుంటాడు. సముద్రం ఎంత పెద్దదండి, అంత పెద్ద సముద్రము కూడా ఈయన నరుడై ఉంటే మిక్కిళ్ళు నిమ్మలమైపోతుందా? అర్థమవుతుందా యేసుప్రభుని మనం ఎలా విశ్వసించాలో? అక్కడ తండ్రి అనే దేవుడు, దేవుడు ఏదైతే సృష్టి మీద అధికారం కలిగి ఉన్నాడో ప్రభువైన యేసుక్రీస్తు 100% అలాంటి అధికారమే కలిగి ఉన్నాడు. ఇక్కడ చిన్న ఎక్కువ తక్కువ అనేది ఏమీ లేదు, 100% అలాగనే ఉంటుంది. తర్వాత తండ్రి అనే దేవుడు ఎలాగైతే ఆదామును తయారు చేసి 2వ అధ్యాయం 7వ వచనంలో జీవవాయువును ఊదాడు, ఆదికాండం 2వ అధ్యాయము, ఆయనలో జీవం ఉన్నదో ప్రభువైన యేసుక్రీస్తు వారిలో కూడా సేమ్ అలాంటి జీవం కలిగిన వాడు ఈయన కూడా. 2వ అధ్యాయం 7వ వచనంలో, ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనంలో, దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వారి నాసికారంధ్రములో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మైన. జీవాన్ని ప్రసాదించేది దేవుడు. ఇక్కడ యేసుప్రభు ఏం చేస్తున్నాడు? ఈయన కూడా జీవాన్ని ప్రసాదిస్తున్నాడు. ఈయనలో జీవం ఉన్నది. సేమ్ ఇందాక మనం చదువుకున్న యోహాను సువార్త 1వ అధ్యాయము 4వ వచనములో, సమస్తం ఆయన మూలంగా కలిగి ఉన్నది ఏది లేకుండా కలగలేదు, ఆయనలో జీవం ఉండేది, ఆ జీవం మనుషులకు వెలుగై ఉంది. ఇప్పుడు ఆ దేవుల్లో ఉన్న జీవము ఈయనలో కూడా ఉందంటే ఇప్పుడు ఈయన ఎవరు? ఈయన కూడా జీవం కలిగిన వాడే కదా. అదేంటంటే ఈయన చనిపోయాడు కదా, నరుడుగా చనిపోయాడు. మన ఆ వ్యత్యాసాన్ని అర్థం చేసుకోవాలి. ఈయన నరుడుగా చనిపోయాడు. ఈయన నరుడుగా చనిపోయినా సరే, చనిపోయి సమాధిలో ఉంచిన 4 రోజులు ఉన్నాడు సమాధిలో లాజరు. ఇప్పుడు ఈయనలో జీవం లేదనుకోండి, ఆ శవం ఎలా వచ్చేస్తుంది బయటకు? అలాగూ ఈయన చనిపోయాడు అని మనం యేసుప్రభుని నరుడుగానే చూసామనుకో, చనిపోయిన లాజరు బయటకు రమ్మంటే ఏదో ఇంట్లో వాడు బయటకు వచ్చినట్టుగా ఎలా వచ్చేసాడు సమాధిలో నుంచి? అప్పటికే 4 రోజులు అయిపోయింది కదా. మామూలుగా రాత్రి చనిపోయిన శవాన్ని మనం మార్నింగ్ హడావుడి చేసేస్తాం, చుట్టాలందరూ వచ్చిందా కూడా ఉంచాం. ఎందుకు? స్మెల్ స్టార్ట్ అయిపోతుంది. కాబట్టి ఈయనలో కూడా జీవం ఉన్నది. ఇవన్నీ తండ్రి అయిన దేవుడు ఏ క్రియలు చేస్తున్నాడు, ప్రభువైన యేసు క్రియ సేమ్ ఆ క్రియలు చేస్తున్నాడు. అందుకే ఆ మాట్లాడుతున్నాను, నా క్రియలే నన్ను గురించి సాక్ష్యం ఇస్తున్నాయంటే ఏం అర్థం చేసుకోవాలి? నేను ఇందాక అక్కడ కూర్చొని దీన్నే చదివాను.
నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడను, నమ్మని వానికి శిక్ష విధించబడను. ఏమని నమ్మాలి? యేసుప్రభు వారిని ఏమని నమ్మాలి? పాపాలు క్షమిస్తుంది ఎవరు? దేవుడనే నమ్మాలి. దేవుడని నమ్మకపోతే మన పాప క్షమాపణ లేదు. ఒక మాట రాయేసి కదా, యేసుప్రభు వారు దేవుడు. అందరూ అదే అడుగుతున్నారు. మన జానాన్ని కూడా అదే అడుగుతున్నాడు. మీరు ఫేస్బుక్ చూస్తే పెద్ద యుద్ధమే జరుగుతుంది దాంట్లో. ఆయన వచ్చింది యూదుల మధ్య కదా, మన భారతదేశంలో పుట్టాడని యేసుప్రభు వారు చక్కగా ఈ 3 కోట్ల మంది దేవతల్లో నేను కూడా దేవుని రా బాబు అని ఖచ్చితంగా ఒక పెద్ద స్టేట్మెంట్ ఇచ్చేసేవాడు. ఇప్పుడు యూదుల మధ్య ఒకే ఒక దేవుడు నమ్మే దగ్గరకు వచ్చేసి నేను కూడా దేవుడు అంటే రాళ్ళు తీసుకుని కొట్టి చంపేస్తాను. లేవికాండంలో మనం చూసిన మాట. ఇవన్నీ క్రియలు కూడా ప్రభు యేసుక్రీస్తు వారి గురించి సాక్ష్యం ఇస్తున్నాయి. నేనే ఆయనని. న్యాయాధిపతి, న్యాయం తీర్చే ఆ శక్తి ఎవరికి ఉంది? దేవుడికి మాత్రమే ఉంటుంది కదా. ఆదికాండము 18వ అధ్యాయం 25వ వచనంలో, ఆదికాండము 18వ అధ్యాయము 25వ వచనంలో, ఆ చొప్పున చేసి దుష్టులతో కూడా నీతిమంతులను చంపుట నీకు దూరమవును గాక, నీతిమంతుని దుష్టునితో సంహరించుట సమముగా ఎంచుట నీకు దూరమవును గాక. సర్వలోకమునకు తీర్పు తీర్చువాడు న్యాయము చేయడా అని చెప్పినప్పుడు చాలట. ఇక్కడ న్యాయం చేసేది ఎవరు? న్యాయం తీర్పు తీర్చేవాడే న్యాయాధిపతి. ఇప్పుడు యేసుప్రభు వారు కూడా సింహాసనం మీద కూర్చొని ఏం చేస్తున్నాడు? గొర్రెల్ని మేకల్ని వేరు చేస్తున్నాడు కదా. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో, మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఆయన ఇప్పుడు ఆ సింహాసనం మీద కూర్చొని ఏం చేస్తున్నాడు? మత్తయి సువార్త 25వ అధ్యాయం 31వ వచనంలో సేమ్ అక్కడ తండ్రి అయిన దేవుడు ఏం న్యాయం చేస్తున్నాడో, ఏమి తీర్పు ఇస్తున్నాడో ఇక్కడ యేసుప్రభు వారు కూడా అదే తీర్పు ఇస్తున్నాడు. తన మహిమతో మనుష్య కుమారుడు ఆయనతో కూడా సమస్త దూతలు వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉండును. అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుతురు. గొల్లవాడు మేకల్లో నుండి గొర్రెలను వేరుపరిచినట్లు ఆయన వారిని వేరుపరిచి తన కుడి వైపున గొర్రెలను ఎడమ వైపున మేకలను నిలవబెట్టు. ఇక్కడ సింహాసనం మీద కూర్చొని ఆయన ఏం చేస్తున్నాడు? న్యాయం తీరుస్తున్నాడు. ఇప్పటికి మనము నామాల గురించి, క్రియల గురించి కొన్ని విషయాలు చూసాము. చాలామంది రాసుకున్నారు. వీలైతే వాటిని కొంచెం ఇంటి దగ్గర కొంచెం హోంవర్క్ లాగా చేయండి. ఆ రెండు పక్క పక్కన పెట్టేసి కంపేర్ చేస్తే కొంచెం మనకి దేవుడు ఒక ప్రేరణ కలిగిస్తాడు. అరే ఇది దేవుడికి సంబంధించింది, ఇదేంటి మరి యేసుప్రభు వారికి కూడా ఆపాదించబడుతుంది అంటే ఈయన ఎవరు? మన మైండ్లో ఒక ఆలోచన వచ్చింది అనుకోండి, కొంచెం అవగాహన పెరుగుతూ ఉంటుంది. వీలైతే నెక్స్ట్ వారం ఇంకా కొన్ని విషయాలు నేర్చుకుందాం. అంటే ఇప్పుడు ఆయన మీద మనకి పరిపూర్ణంగా విశ్వాసం కలగాలి. ఇప్పుడు మనం అంటే బయటికి వెళ్ళట్లేదు అక్క. ఇప్పుడు మనం బయటికి వెళ్ళట్లేదు కాబట్టి మనం ఒక ఇల్లులాగా ఇక్కడే ఉంటున్నాం కాబట్టి మనకి ఏ సమస్య తెలియదు. అదే ఇప్పుడు మనం సేవకులం అనుకో, లేదు మనము వీధి సువార్తకి వెళ్తున్నాం అనుకో, సర్వలోకానికి వెళ్ళి సరస్వతి సువార్త ప్రకటించడం యాక్చువల్గా మనం ఆ బాధ్యత తీసుకొని వెళ్ళాలి. మనకి ఆ పరిస్థితి లేదు కాబట్టి మనం చక్కగా ఈ 4 గోడల మధ్యనే దేవుని ఆరాధిస్తున్నాం. ఈ స్టేజ్ వాళ్ళు కాకపోతే ఈ స్టేజ్ వాళ్ళు మొత్తం ఖచ్చితంగా బయటకు వెళ్ళాలి. ఇప్పుడు మనం డ్యూటీలో జాయిన్ అయ్యాము. డ్యూటీలో జాయిన్ అయ్యేటువంటి బాప్తిసం తీసుకోవటం. బాప్తిసం తీసుకున్న వాళ్ళు ఏం చేయాలి? సర్వలోకానికి వెళ్ళాలి. అలా వెళ్ళారు కాబట్టి ఈరోజు మారుమూలలో మన దాకా సువార్త వచ్చింది. ఇప్పుడు మనం ఏంటంటే ఆదివారం సేవకుడు ఏదో వాక్యం చెప్తాడు, లేదు సంఘ పెద్దలు ఏదో పరిచయం చేస్తారు, సంఘం మనం విన్నాము వచ్చేసాం అనుకుంటే ఖచ్చితంగా దేవుడు మనల్ని లెక్క అడిగే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇవి నేను యాక్చువల్గా మీకు డౌట్లు క్లియర్ అంటే నేనే క్రియేట్ చేస్తున్నాను, వాటిని క్లియర్ చేస్తున్నాను అంటే అక్క అదే అవును అవును డౌట్ కూడా వస్తుంది అంటున్నాం. అదే అంటే మనం 1 by 1 మనం నేర్చుకుంటా ఉన్నప్పుడు మనకి ఆ అనుమానం అనేది క్లియర్ అయిపోతుంది. మనం ఇంతవరకు మీరు లాస్ట్ టైం కూడా చెప్పారు,
ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటే నేను వాక్యం చెప్తున్నప్పుడే మీరు ఆయన దేవుడు నరుడు కదా అని మీకంటూ ఒక అవగాహన ఉంది. ఇప్పుడు ఈ పిల్లలకు అవగాహన ఉండదు. సో మీకున్న ఈ ఎక్స్పీరియన్స్ ఉంది కదా, ఇన్ని సంవత్సరాలు మీరు బాప్తిజం చిన్నప్పటి నుంచి క్రైస్తవ కుటుంబాల్లో పుట్టి పెరిగింది, మీకున్న అనుభవం, మీరు చదివేది, మీరు వినేది, దీన్ని బట్టి మీరు అవగాహన వచ్చారు. కాబట్టి మీరు బైబిల్ ఏం చదివినా ఇక్కడ యేసుప్రభు వారు ఈయన చనిపోయాడు, ఓహో ఈయన నరుడుగా చనిపోయాడు, మీకు అవగాహన వచ్చేసి చదివినప్పుడు. యేసుప్రభు వారు లాజర్ని పిలిచాడు, అరే చనిపోయిన ఆయన లాజర్ని ఎలా పిలిచాడు, జీవం ఎలా వచ్చింది ఈయనకి, ఓహో ఇక్కడ ఆయన దేవుడుగా ఉన్నాడు. అక్కడ సముద్రాన్ని గద్దించాడు, మిక్కిలి నిమ్మలమైంది, ఎలా గద్దించాడు, ఓహో ఈయన దేవుడుగా ఉన్నాడు. అపవాది శోధించబడ్డాడు, ఆకలైంది, 40 రోజులు అంత ఆకలి కొన్నాడు, అరే ఈయన దేవుడు కదా, ఈయనకి ఎందుకు ఆకలి అవుతుంది, కాదు ఆయన నరుడుగా ఆకలైంది. శిలువ మీద ఆయన దప్పిక కొన్నాడు, రేపు 7 మాటలు మాట్లాడతారు కదా, 5వ మాట లేఖనం నెరవేరినట్లు ఆయన దప్పిక కొన్నాడు. ఈయనే జీవజలం ఇస్తానంటాడు కదా సమరయ స్త్రీతోటి, సమరయ స్త్రీతో జీవజలం ఇచ్చే ఆయన, నేనిచ్చే నీళ్లు తాగోడు ఎప్పటికీ దప్పిక కొన్న ఆయన, మరి ఈయనే దాహం వేస్తుంది అంటాడేంటి? సో ఇప్పుడు అక్కలాంటి వాళ్ళకి అన్నలాంటి వాళ్ళకి కొంత అనుభవం ఉంది కాబట్టి వాక్యంలో వాళ్ళకి ఆ రిఫరెన్స్ చదివినప్పుడు ఇక్కడ దేవుడుగా మాట్లాడుతున్నాడు, ఇక్కడ నరుడుగా మాట్లాడితే ఒక అవగాహనకు వచ్చేస్తారు. కాబట్టి వాళ్ళకి అనుమానాలు ఉండదు. అప్పుడే బైబిల్ పట్టుకున్న వాళ్ళకి, యంగ్స్టార్స్కి, కొత్తగా చర్చికి వస్తున్న వాళ్ళకి వాళ్ళని అనే బదులు ఇందాక మనం మాట్లాడుకున్న అన్నలాంటి వాళ్ళు ఇప్పటికో డిబేట్లు చేస్తున్నారు. మరి ఇంకా దాన్ని మనం క్లారిఫై చేయకపోతే నెక్స్ట్ జనరేషన్లో కూడా ప్రాబ్లం అవుతుంది. మన ఈ విషయాలు ఎందుకు నేర్చుకోవాల్సి వస్తుందంటే నెక్స్ట్ జనరేషన్లో అయినా సరే పరిపూర్ణంగా దేవుని ఆరాధించగలుగుతారు. ఇప్పుడు తండ్రి అనే దేవుడికి నెక్స్ట్ వారం చెప్తాను నేను ఉంటే, గౌరవం తండ్రి అనే దేవునికి ఎలాంటి గౌరవం ఉందో అలాగనే ప్రభువైన యేసుక్రీస్తుని గణపరచకపోతే మీరు తండ్రిని గణపరచనట్టు కాదంటాడు. లేదంటే నేను తండ్రిని దేవుడిని ఆరాధిస్తాను, యేసు ప్రభుని ఆరాధించనంటే తండ్రిని కూడా ఆరాధించినట్టే. కాబట్టి ప్రియ దేవుని సంగమా, ఈ విషయాల్లో దేవుడు మనకి పరిపూర్ణమైన అవగాహన కలిగించాలని మనం దేవుడి పాదాలు ఏదైతే వేడుకుందాం. చిన్న మాట ప్రార్థన చేస్తాను. మహోన్నతుడా, జీవం కలిగిన మా తండ్రి, పరిశుద్ధమైన ప్రశస్తమైన మీ నామానికి వేల స్తుతులు స్తోత్రాలనైనా, చిన్న మందగా మమ్మల్ని అందరినీ సమకూర్చి మీరు ఏమై ఉన్నారు, మీ మనస్సు ఏంటో, మీరు ఒక్క దేవుడై ఉన్న మీరు 3 వ్యక్తిత్వాలు కలిగి ఎందుకున్నారు, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో రాయించి మానవ రక్షణ కోసమైనా మీరు ఏర్పాటు చేసిన యొక్క ప్రణాళికను బట్టి స్తోత్రము తండ్రి. నిజానికి న్యూస్ పేపర్ చదివినట్టుగా బైబిల్ చదివితే మాకు అర్థం కాదు, కానీ మీరు మాకు అనుగ్రహించిన పరిశుద్ధాత్మ దేవుని బట్టి ప్రతి లేఖనాన్ని మేము నేర్చుకునేటకు, ధ్యానించుటకు, మా ఆత్మను అయినా మీకు అప్పచెప్పుకుంటకు మీరు ఇస్తున్న యొక్క మహాభాగ్యాన్ని బట్టి స్తోత్రము తండ్రి. ఇక స్థానిక సంఘంలో మీరు మాట్లాడుతున్న ప్రతి మాటను బట్టి కూడా స్తోత్రము నాయన. అల్పులము, అయోగ్యులము, మీ మాట వినుటం కానీ ప్రకటించడానికి అర్హత లేని వారు తండ్రి, లోకములో లెక్కలోకి రాని వారు అయినప్పుడు కూడా నాయన మీకు మహాజ్ఞాన సంగతులు నేర్చుకున్నట్టుకు, బోధించటకు మీరు ఇచ్చిన మహాభాగ్యాన్ని కూడా స్తోత్రం తండ్రి. ఇక స్థానిక సంఘంలో మీ బిడ్డలు తండ్రి విలువైన మాటలు వింటున్నారు నాయన. విన్న మాటలు తండ్రి వాళ్ళందరి హృదయాల్లో భద్రం చేసుకొని ప్రభువైన యేసుక్రీస్తు వారి మీద పరిపూర్ణమైన విశ్వాసము కలిగి నిత్యమైన మిమ్మల్ని పరిపూర్ణంగా అవగాహన చేసుకొని మిమ్మల్ని ఆరాధించే భాగ్యం ప్రసాదించండి తండ్రి. నాయన అల్పుడునైనా నేను మీ పిల్లలతో మీ మాటలు పంచుకోవడం మహాభాగ్యాన్ని బట్టి స్తోత్రం తండ్రి. ఉన్నతంగా నేను నేర్చుకొని మీ బిడ్డలు తండ్రి అర్థమయ్యే విధంగా బోధించడం కూడా కృపను అనుగ్రహించిన తండ్రి. సంఘంలో ఉన్న సంఘ పెద్దలందరిని బట్టి, స్త్రీలను పురుషులందరిని బట్టి కూడా స్తోత్రం తండ్రి. ఇక స్థానిక సంఘం ద్వారా మీరు ఏర్పాటు చేసిన ప్రతి పరిచర్య మీకు మహిమకరంగా జరిగించడం ఆయన. ఈ సంఘాన్ని కాయటం మీరు ఏర్పాటు చేసిన అన్నగారిని బట్టి కూడా స్తోత్రం తండ్రి. అన్నగారి పరిపూర్ణ ఆరోగ్యాన్ని, ఆయుష్ని ఇచ్చి తండ్రి మీ బిడ్డలకి ఎలాంటి మాటలు అవసరమో, మీ మీద మీ బిడ్డలు ఎలా ఆధారపడాలో ఆ మాటలన్నీ మీ కుమారు ద్వారా మీరు వినిపింపజేసినందుకు కూడా స్తోత్రాలు చెల్లించుకుంటూ, దీనిలో నన్ను కూడా పాలిభాగస్వం చేసినందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ, రాబోయే రోజుల్లో తండ్రి ప్రతి క్లాసునైనా మీకు మహిమకరంగా, మా ఆత్మ రక్షణకరంగా మీరే దీవించి ఫలింప చేయమని, నిన్న మాటలు మా అందరి హృదయాల్లో ఫలించలే కృపను అనుగ్రహించమని, సమస్త మహిమాకంత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ మీకు ప్రియ కుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన ఘనమైన నామంలో ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. అందరి వందనాలండి. థాంక్యూ.